ఆ మధ్యన కొన్ని హాలీవుడ్ సినిమాస్‌లో చూపించారు. అట్లాగే నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాస్‌లో వార్తలు కూడా రాసుకొచ్చారు. ప్రపంచం మొత్తం మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసి ఒక దేశం ఇంకో దేశాల మీద అణుబాంబులేసేసుకొని అందరూ చచ్చిపోతున్నటువంటి సందర్భంలో, ప్రపంచమంతా బూడిదైపోతున్నటువంటి సందర్భంలో కూడా అమెరికాకి సంబంధించినటువంటి డూమ్స్‌డే ప్లేన్ ఒకటుంటదనమాట. ఇది దీంట్లో అన్ని కమ్యూనికేషన్స్ ఉంటాయి. అంటే దాంట్లో ఇప్పుడు బయట ఎట్లయితే వరల్డ్ ఉంటదో సేమ్ టైప్‌లో నడుస్తుంటదనమాట. దాన్ని డూమ్స్‌డే ప్లేన్ అంటుంటారనమాట. ఆ ప్లేన్ ఒక్కటి మాత్రం పనిచేసుద్ది. అది దానికి ఆయిలు కంటిన్యూగా ఉంటుంది. ఒక వారం 10 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా నడవగలుగుతుంది. దాంతో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ కూడా ఉంటుందనమాట. దాని ద్వారా కూడా యుద్ధం కూడా కొనసాగించొచ్చు. ప్లస్ అది బాంబులకి గానీ, అణుబాంబులకు కూడా పేలదు. అట్లాంటి డూమ్స్‌డే ప్లేన్ అమెరికా దగ్గరుంది. అది ఇప్పుడు అకస్మాత్తుగా ఎగిరింది. నిన్న ప్రజలందరూ చూశారు. దాన్ని విజువలైజేషన్ కూడా జరిగింది. చాలామంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆ డూమ్స్‌డే ప్లేన్ బయటికెందుకొచ్చింది అన్నటువంటిది చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇది 50 ఏళ్ల తర్వాతొచ్చింది. దీనికి 50 ఏళ్ల చరిత్ర ఉందనమాట. బోయింగ్ 747 E4B అంటారు. ఇది నైట్ వాచర్ అంటారు. రాత్రి పగలు ఎక్కడైనా తిరుగుతుంది ప్రపంచంలో. ఇది తాజాగా గురువారం నాడు సాయంత్రం పూటన కనిపించడంతో ఏం జరుగుతోంది, ఒకవేళ ఏమన్నా ఇరాను, రష్యా వీళ్ళందరూ ఏమన్నా దాడులు చేస్తారన్నటువంటి భయంతో, అణుయుద్ధం జరుగుతుందన్నటువంటి భయంతో ఏమన్నా ముందుగా అసలు ఇది పనిచేస్తుందో లేదో చెక్ చేయడానికి ఏమన్నా ఈ డూమ్స్‌డే ప్లేన్ జరిగిందా అన్నటువంటి చర్చ నడుస్తోంది.